Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas YouTube channel. This is Rajendra Bonla. So friends, for the some days I was very busy in the correction of intermediate violation papers, and almost all it is going to complete. And for the last days, most of my subscribers, they have been asking me for the different questions on career guidance, and I felt very happy giving answers to my subscribers on their different colleges and their interested courses and colleges. Then I think I have completed more than 52 or 60 videos only on the career guidance, and the continuation now. Before 10 days 12 రోజుల కంటే క్రితంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ మళ్ళీ యాజ్ యూజువల్గా ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. లాస్ట్ వచ్చేసి నన్ను క్వశ్చన్ అడిగినటువంటి అబ్బాయి నుండి దెన్ ఆఫ్టర్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ దిస్ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఫస్ట్ కనుక అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే నష్టం లేదు, కానీ మా ఛానల్తో మీకు చాలా యూజ్ ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ గురించి ఇంత బాగున్న యూట్యూబ్ ఛానల్ మీకు ఏది ఉండదు, మీరు కావాలంటే సెర్చ్ చేసుకుని చూడొచ్చు. ఓకేనా? మీ ప్రశ్నలు నా సమాధానాలలో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, నరేష్ బాబు ఇప్పలి సార్, డిఎడ్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసి ఉంటే డైరెక్ట్గా ఎంఈడి చేయొచ్చట, ఇది నిజమేనా? దీనిపైన క్లారిటీ ఇవ్వండి. సో ఎంఈడి చేయాలంటే తప్పనిసరిగా డిగ్రీతో పాటు బిఎడ్ కూడా ఉండాలండి. వితౌట్ బిఎడ్ ఎంఈడికి ఎలిజిబిలిటీ ఉండదు, ఒకసారి చూసుకోండి అది. ఓకే, నెక్స్ట్ తెలుగు వన్ కామెడీ అనేటువంటి పేరుతో, సార్ నాకు కాకతీయ క్యాంపస్లో ఎంఎస్డబ్ల్యూ క్యాంపస్లో సీట్ వచ్చింది, బట్ నాకు దాని గురించి తెలియక నేను సీటు లీవ్ చేసుకున్నా, సార్ దాని గురించి చెప్పండి సార్. రియలీ ఎంఎస్డబ్ల్యూ కోర్సు చాలా మంచిదండి. సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ కంపెనీలో విరివిగా జాబులు ఉంటాయి, అంటే మన దగ్గర టాలెంట్ ఉంటాయి. ఓకే, సో నేను దీనిపైన సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను, తప్పకుండా చేస్తాను. కొంచెం వెయిట్ అంటే లేట్ అవుతుంది. ఈ పీజీ నోటిఫికేషన్ రాకముందు అంటే ఈ వీక్లో, ఆల్మోస్ట్ ఈ వీక్లో నేను తప్పకుండా చేస్తానండి, అది నాకు ఎప్పటి నుండో ఉంది. సో చేస్తాను తప్పకుండా. ఓకే, నెక్స్ట్ మాధవి, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆప్టోమెట్రీ సైన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ హెచ్సియు. సో ఆప్టోమెట్రీ సైన్స్ రిలేటింగ్ ద సైన్స్ కోర్స్, and then here those people who have completed their intermediate with science background, they can apply for it. Okay, and already I have uploaded integrated course model papers and syllabus, and just you can apply for it, and I will give you complete clearance regarding to this seat. జస్ట్ నేను నెక్స్ట్ కొంచెం టైం తీసుకొని చెప్తాను, హెచ్సియు గురించి స్పెషల్గా చేస్తాను. ఇక్కడ కెరీర్ గైడెన్స్ గురించి రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈజ్ దట్ చైతన్య, సార్ వేర్ కెన్ ఐ గెట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ PGCTE final examinations. PGCTE final examinations, so you can there is no chance to download PGCTE EFL question papers or everything else final exams. Then if you complete your training in the EFL university, as for that 28 or 32 contact classes, then those professors will give you papers, and I can guide you that in the EFL university there is a Ramesh Mohan library. Just you can go and type your question papers in the computer that is available there, and immediately it can shows you that model papers, or whether you can ask in the Xerox centers, they can give you. Okay, next Asha Jyoti, sir మీ ఫోన్ నెంబర్ ఇయరా సార్, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ప్లీజ్. ఓకే జ్యోతి గారు, తప్పకుండా. సో ప్రస్తుతం ఇది నేను ఏదో ఒక బిజీలో ఉంటాను, మీరు ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు నేను లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరే ఇబ్బంది పడుతుంటారు. సో దానివల్లనే మళ్ళీ ఇబ్బంది పెట్టద్దాం ఉద్దేశంతో, కాకపోతే త్వరలోనే ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తా జ్యోతి గారు, అప్పటి వరకు మీరు కొంచెం నాకు సబ్స్క్రైబ్లో ఉండండి. నెక్స్ట్ ఖాదర్, తెలుగు లిటరేచర్ మీద వీడియో చేయండి సార్. ఓకే, అడిగారు కదా, చేస్తాను తెలుగు లిటరేచర్ పైన. ఖాదర్ గారు తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ టైమ్, MBA course in EFL University, almost all universities entrance examination have been postponed. Then I will give you clarity after this corona effect. And next to Tarun Waka, can you share MBA business analysis syllabus for entrance in HCU? Yes, I have that syllabus already. I have uploaded 2 or 3 model papers
and I have uploaded NLT's question paper too, just you can search in my YouTube channel. Okay, and next Chintagatla Baila, something the name undi. Sir, when will B.Ed examination to be conducted? It is to be conducted after this corona effect. We don't say that whether the government is going to extend that or not, so that I am unable to say now. Okay, next Nandu, brother BR was okay. Central University may have single entrance exam or more. So Central University's exams, they have that different exams and different courses and classes, so that mostly integrated PGs and next MBA courses and PG for different subjects, and you need to write entrance examination for different subject in separate entrance examination. There is no system that only one entrance examination for all subjects. అలా లేదండి, దేని దానికి సపరేట్గా రాయాలి. సో మీ క్వశ్చన్ ఇలాగే అర్థమైంది, అలాగే ఆన్సర్ ఇచ్చాను. నెక్స్ట్ మారేడి నర్మదా, ఐఎమ్ ఆల్సో డిగ్రీ ఓయూ, నేను బిఎడ్ ఎంట్రన్స్ రాయాలి. ఇక్కడ ఏం లేదు, నా క్వశ్చన్ అర్థం కాలేదు. దయచేసి క్వశ్చన్ క్లియర్గా అడగండి. నాకున్న సమయమే తక్కువ, ఆ సమయాన్ని నేను మీ కొరకు ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను. క్వశ్చన్ క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ నో ఛాన్స్ ఫర్ ఎంపీసీ గ్రూప్. ఓకే, బిఎడ్ గురించి డౌట్లు అడుగుతున్నారు. నెక్స్ట్ భరత్ గౌడ్, విచ్ ఇస్ ద బెస్ట్ కోర్స్ లైక్ ఎంఎస్సి కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ? సో ఆల్ ఆర్ బెటర్ నవే డేస్. మీకు కావాలనుకుంటే వెదర్ యూ కెన్ గో ఫర్ కెమిస్ట్రీ చేసినా మంచి లైఫ్ ఉందండి. కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ రెండు చూసుకున్నప్పుడు ఎక్కువగా లాబొరేటరీ వర్క్స్లలో ఉద్యోగాలలో మాత్రం బయోకెమిస్ట్రీకి వాల్యూ ఎక్కడ ఉంది. నెక్స్ట్ మీ కంపేర్ టు దట్ బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ, నానో టెక్నాలజీలో రెండు వాడుతున్నారండి. సో మీకు 4 డిమాండ్ ఉన్న సబ్జెక్టులు, ఇది లేదు ఇది తక్కువ ఉంది అది ఎక్కువ అని చెప్పడానికి లేదండి. ఎందులో పోయినా కానీ బంగారు భవిష్యత్తు ఉంటుంది సబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఓకే, కాకపోతే నేను స్పెషల్ వీడియో చేయాలనే ఆలోచనలో ఉన్నాను. బయోకెమిస్ట్రీ ఈ రోజులలో ఎలా ఉంది, మైక్రోబయాలజీ ఎలా ఉందని చేయాల్సిన ఆలోచన ఉన్నాను. అది చేసినప్పుడు మీ క్వశ్చన్కి మంచి ఆన్సర్ దొరుకుతుంది అక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి CR7, అన్నయ్య ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ అండ్ ట్రయింగ్ ఫర్ నీట్ దిస్ ఇయర్ బట్ ఐ డోంట్ గెట్. ఒక డిఎంఐటి గురించి అడిగారు. ఆల్రెడీ నేను డిఎంఐటి గురించి ఇంతకుముందు ఉన్న వీడియోలో మీకు ఆన్సర్ ఇచ్చానండి. సో ఇప్పుడు టైం వేస్ట్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చైతన్య, ప్లీజ్ రిప్లై హౌ టు ప్రిపేర్ ఫర్ ఎడ్సెట్ ఇన్ దీస్ డేస్. సో ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ డిఫరెంట్ వీడియోస్. సో మీరు ఏ మెథడాలజీకి అయితే అప్లై చేశారో ఆ మెథడాలజీకి సంబంధించిన పుస్తకాలు 8th, 9th, 10th ఉన్న పుస్తకాలు, అలాగే ఇంటర్మీడియట్ పుస్తకాలు, డిగ్రీ పుస్తకాలు చదవండి. సార్ ఇంత తక్కువ సమయంలో ఎన్ని పుస్తకాలు చదవచ్చా, ఇప్పుడు చదివితే బెటరా, ఇది పూర్తవుతుంది అని మాత్రం అనకండి. ఉన్నది కాబట్టి చదువుకుంటూ వెళ్ళండి. మీకు సీటే లక్ష్యంగా ఉంటే పాస్ అయితే సీట్లు రావండి. ఇక్కడ పాస్ అందరూ అవుతారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ పాస్ అవుతారు. కానీ సీట్లు ఎగ్జామ్ రాసేది ఒక 2 లక్షలు ఉంటాయి, సీట్లు ఉండేది మాత్రం 15-16 ఉంటాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ కావడం అంటే ఏం లేదండి, డైలీగా ఒక టైం తీసుకుని పక్కగా చదవండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దాన్ని మించింది లేదు ఇక. ఓకేనా, నోట్స్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి, రెడీమేడ్ మెటీరియల్ మీద డిపెండ్ కాకుండా వీ హ్యావ్ టు ప్రిపేర్ నోట్స్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇది మీకు బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ చైతన్యకి సంబంధించిన క్వశ్చన్ మరొకటి. సార్ బీటెక్ వాళ్ళు బీఎడ్ చేస్తే కెరీర్ ఎట్లా ఉంటుంది సార్, అండ్ పీజీటీకి అర్హులైనా సార్? తర్వాత బీటెక్ స్టూడెంట్స్ ఫస్ట్ మెథడ్ బీఎడ్ది చేస్తే బాగుంటుందా, ఏముంటే బాగుంటుంది? ఓకే, బీటెక్ వాళ్ళు ఈ రోజులలో చాలామంది టీచింగ్ ప్రొఫెషనల్ వస్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ హియర్ నేను కూడా ఈ బీటెక్ వాళ్ళ కొరకు స్పెషల్ వీడియో చేస్తాను. ముఖ్యంగా డిగ్రీ కంటే బీటెక్లో రెగ్యులర్గా చదివి బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, మంచి గ్రిప్ ఉన్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది బయట. బికాస్ ఆఫ్ దట్ మోస్ట్ ఆఫ్ దట్ కార్పొరేట్ స్కూల్స్, ఈ ప్రైవేట్ స్కూల్ వేరు, కార్పొరేట్ స్కూల్స్ వేరు, ఎక్కువ బ్రాంచ్ ఉన్నటువంటి స్కూల్స్ దే ఆర్ గివింగ్ సౌండ్ సాలరీ. ఇందులో ఐఐటి మ్యాథ్స్ కానివ్వండి, ఐఐటి ఫిజిక్స్, లేకపోతే ఐఐటి కెమిస్ట్రీ, ఇలా బయాలజికల్ సైన్స్, నీట్, సీట్, ఇలా సబ్జెక్టు చెప్తున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈవెన్ మోర్ దెన్ 2 lakhs ఇచ్చేటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఇలా చదివితే ఎవరికైనా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్లో మంచి సాలరీస్ కూడా ఉన్నాయి. అది మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది, మీకున్న టాలెంట్ని బట్టి ఉంటుంది. ఓకేనా, సో బీటెక్ వాళ్ళు ఏ మెథడ్తో ఎంట్రన్స్ రాస్తే బాగుంటుంది అనేటువంటి క్వశ్చన్ చాలాసార్లు నన్ను అడిగారు చైతన్య. సో చైతన్య, నీకున్న డౌట్కి ఒక్కసారి మనం బీఎడ్ నోటిఫికేషన్ సంబంధించిన చూస్తే ఎక్కడ కూడా
ఇంజనీరింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. బీటెక్ వాళ్ళు దీనికి మ్యాథ్స్కి ఎలిజిబుల్ అన్నాడు అంతే తప్ప, బీటెక్లో మెకానికల్ చేసిన వాళ్ళు ఇది రాసుకోవచ్చు, లేదా త్రిబుల్ చేసిన వాళ్ళు ఇది రాసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు ఈ మెథడ్కి ఎలిజిబుల్ ఇవ్వలేదు. దానివల్ల మాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది చెప్దామంటే. లాస్ట్ ఇయర్ దీంట్లో జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉంది. కాకపోతే మీరు ఎవరైనా సరే మ్యాథ్స్కి అప్లై చేసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే అది కామన్గా మీకు ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు మీకు క్లియరెన్స్ ఇస్తారండి వాళ్ళు. ఒకసారి అప్పటిదాకా కొంచెం వెయిట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ అనదర్ క్వశ్చన్, మళ్ళీ చైతన్య క్వశ్చనే. ఎంపీసీ ప్లస్ బీటెక్ వాళ్ళు బీఎడ్ చేయాలంటే మెథడాలజీ చెప్పిన ఆల్రెడీ నీకు దీనిపైనే. నెక్స్ట్ వచ్చేసి బయలు సార్ హాయ్ సార్, చెప్పగలరా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో? ఎగ్జామ్ ఇప్పట్లో చెప్పలేమండి. బీఎడ్ ఎగ్జామ్ కూడా ఏ ఎగ్జామ్ అయినా కానీ కరోనా అయ్యేదాకా చెప్పలేం. బట్ లాస్ట్ డేటే ఈ నెల ఎండింగ్ వరకు అప్లై చేసేది ఉన్నది కదా. 10th ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే గవర్నమెంట్ కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు తొందరపడాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ రామకృష్ణ సంథింగ్, బీటెక్ ఈసీఈ వాళ్ళు అప్లై చేయొచ్చా? ఎడ్సెట్కి అప్లై చేయొచ్చండి. దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్. సో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 అలైడ్ సబ్జెక్టులు మీకు కనుక ఇంజనీరింగ్లో ఉండుంటే ఫిజికల్ సైన్స్కి అప్లై చేసుకోండి. మ్యాథ్స్ ఎట్లాగా ఉంది కాబట్టి లేదా మ్యాథ్స్కి అప్లై చేసుకోండి. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ సత్తాను బట్టి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పుల్లూరి మధు, సార్ ప్లీజ్ సెండ్ హెచ్సియు క్వశ్చన్ పేపర్స్ కీ. ఆల్రెడీ ఐ హ్యావ్ అప్లోడెడ్ హెచ్సియు క్వశ్చన్ పేపర్స్ విత్ కీ, జస్ట్ యూ కెన్ సీ ఇన్ దట్. ఓకే. అండ్ ఐ థింక్ ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ నేను ఇవ్వకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్. నెక్స్ట్ గణేష్, సార్ దిస్ ఈజ్ మై నెంబర్, ప్లీజ్ కాల్ మీ సార్. ఓకే గణేష్, నీ నెంబర్ నేను రాసుకొని నాకు టైం ఉన్నప్పుడు నేను కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకెవరో చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. శ్రీకర్, సార్ నాది BA తెలుగు లిటరేచర్, నేను ఏ మెథడాలజీ తీసుకోవాలి? సోషల్ మెథడ్ లేదా సోషల్లో సెకండ్ మెథడ్ తెలుగు తీసుకోవాలా? ఓరియంటల్ సబ్జెక్ట్ ఆప్షన్లో తెలుగు పెట్టుకోవచ్చా? ప్లీజ్ చెప్పండి. ఓకే. శ్రీకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ BA తెలుగు లిటరేచర్ కాబట్టి నువ్వు ఓరియంటల్ తెలుగుకి డైరెక్ట్ అప్లై చేసుకుని రాసుకోవచ్చు. అయితే ఓరియంటల్ తెలుగు ఉన్న వాళ్ళకి సెకండ్ మెథడాలజీ సోషల్ ఇస్తారా ఇవ్వరనేది నోటిఫికేషన్లో క్లారిటీ లేదు. కాకపోతే నీకు తెలుగు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు రాసుకో. అట్లా వదుసారి అనుకుంటే నీకు వచ్చిన నష్టం ఏం లేదు. సోషల్తో కూడా ఎగ్జామ్ రాసుకొని సెకండ్ మెథడాలజీగా తెలుగు తీసుకోవచ్చు. అప్పుడు నువ్వు తెలుగు ఉద్యోగాలతో పాటు సోషల్ ఉద్యోగానికి కూడా అర్హత ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. నువ్వు ఎలా అప్లై చేసినావో నాకు తెలియదు, బట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్ అండ్ తెలుగు. నువ్వు పీజీ చేయవలసిన అవసరం లేదు తెలుగులో, ఎందుకంటే నీకు ఆల్రెడీ లిటరేచర్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఓకే. BA తెలుగు లిటరేచర్ వాళ్ళు ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏం తీసుకోవాలి? ఇదే నేను ఇందాక చెప్పింది నీకు. అదే నీకేముంది, తెలుగు పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ ఉంది కాబట్టి తెలుగు ఉంది కాబట్టి ఓరియంటల్కి అప్లై చేసుకునేం కాదు. ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఉంది కాబట్టి సివిక్స్గా సోషల్ మెథడ్కి అప్లై చేసిన ఏం కాదు. కాదు తెలుగు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు అప్లై చేసుకో, సెకండ్ మెథడ్ సోషల్ తీసుకోవచ్చు. క్లారిటీ ఇవ్వలేరు, బట్ ఐ హోప్ సో. నెక్స్ట్ అనులజర్, థ్యాంక్ యూ సార్ ఫర్ కౌంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్. నెక్స్ట్ రాజశ్రీ, హాయ్ సార్, హౌ విల్ గెట్ కీ పేపర్? ఓకే రాజశ్రీ, ఐ విల్ సెండ్ కీ పేపర్ సూన్. నెక్స్ట్ వచ్చేసి శాంతి భల్లా, సార్ నేను ఇంటర్ బైపీసీ చేశాను కానీ డిగ్రీలో BA చేశాను. BAలో స్పెషల్ తెలుగు చేశాను కానీ అది మాకు ఇష్టం లేదు సార్. ఇప్పుడు సోషల్ తీసుకోవచ్చా సార్? ప్లీజ్ రిప్లై మీ. ఎస్, ఆల్ BA క్యాండిడేట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్ మెథడాలజీ B.Ed, దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్. ఓకే, అప్లై చేసుకోండి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్ ప్రగతి, హౌ టు చెక్ మై అప్లికేషన్? వేర్? ఇన్ Hyderabad Central University. Just you can go on to that Hyderabad Central University notification and here in that site you can see what is that అప్లైడ్ సంబంధించినటువంటి దాన్ని చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉందండి. నాకు ఇటు గుర్తు రావట్లేదు కానీ అక్కడ ఉంది, ఒకసారి దాన్ని చూసుకొని మీరు ఏమైనా అవసరం ఉంటే చేసుకోండి. ఓకే. నెక్స్ట్, హౌ మెనీ మార్క్స్ షుడ్ బి అచీవ్ MA పొలిటికల్ సైన్స్? సో వీ కాంట్ సే దట్ వాటెడ్ మీ దట్ మోర్ దెన్ 90 marks are needed to get a seat at Hyderabad Central University. More than 90%, keep in your mind. Okay. And next, నారాయణ M, ఇక్కడ ఏం జరిగారు? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి చాలా మందికి తెలియదు, మీరు చాలా బాగా తెలియజేస్తున్నారు. ఇలా తెలియజేయడం వలన అందరికీ ఉపయోగం పడుతుంది బ్రదర్. నేను లోవర్లో APTTC హయ్యర్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. AP అండ్ TS DSC ఆర్ గురుకుల జాబ్కి మెటీరియల్ ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా? మీ దగ్గర ఉంటే చెప్పండి. ఓకే నారాయణ గారు, తప్పకుండా అండి.
మెటీరియల్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు, కానీ నేను అనుకుంటే తెప్పించగలను. ఎందుకంటే పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను తెప్పించగలను. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో కూడా కోచింగ్ ఇచ్చినటువంటి అనుభవం నాకు ఉన్నది. కొన్ని క్లాసెస్ కూడా నేను కోచింగ్ సెంటర్లో చెప్పినాను ఇంతకుముందు. మంచి మంచి ఫేమస్ ఇన్స్టిట్యూట్లో కూడా నేను వర్క్ చేసినాను. సో వీలైతే నేను తెచ్చే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అది లేకపోయినా మీకు ఎక్కడ అప్రోచ్ అయితే దొరుకుతుందో చెప్తా. నేను మీకోసం ఒక సిలబస్ వీడియో చేస్తాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పూర్తయిన వాళ్ళకి నెక్స్ట్ అప్కమింగ్ ఉద్యోగాలకి మీరు ఇప్పటి నుండి ఎలా ప్రిపేర్ కావాలని ఒక వీడియో చేస్తాను. దాంట్లో దీని నుంచి నేను క్లియర్గా ఇస్తాను. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ అయ్యి వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నెక్స్ట్ పిట్ట బాలరాజు, కొంచెం గైడెన్స్ కావాలి ప్లీజ్ చెప్పండి సార్. డైరెక్ట్గా క్వశ్చన్ ఉంది, నాకేం అర్థం కావట్లేదు గైడెన్స్ ఏందో. ఓకే, అడిగితే చెప్తాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నెక్స్ట్ సాయి కిరణ్ ఎలిగేటి, సార్ మై గర్ల్ ఫ్రెండ్ ఐ కాంట్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చెన్నం, హలో సార్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ ఈసీఈ స్ట్రీమ్, యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ బిఎడ్? ఎస్ యు ఆర్ ఎలిజిబుల్. అండ్ నేను మీకే చెప్తున్నా ఏంటండి, మీకు మ్యాథమెటిక్స్ ఎలాగా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్కి అప్లై చేసుకోండి. లేదా మీ బీఎడ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు అలైడ్ సబ్జెక్టుగా ఉంటే ఫిజికల్ సైన్స్కి అప్లై చేసుకోండి. ఓకేనా, మ్యాథ్స్ అయితే మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అప్లై చేసుకోండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ నోటిఫికేషన్ 2020 ఎప్పుడు రావచ్చు పీజీ సెట్? సో ఆల్ యూనివర్సిటీ పీజీ నోటిఫికేషన్ రావడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ప్రస్తుతం డిగ్రీ ఎగ్జామ్స్ ఇంకా పూర్తి కాలేదు, అవి రాగానే వస్తాయి. ఓకేనా, సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 25-30 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాను అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ లేట్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇంతవరకు క్వశ్చన్స్కి నేను చాలా మందికి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఒకవేళ మీ క్వశ్చన్కి ఆన్సర్లో రాకపోతే ఇబ్బంది పడకండి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది, దాంట్లో అయినా ఉండొచ్చు. ఓకేనా, సో ఎప్పటిలాగే మీరు మన ఛానల్ని చూసుకుంటూ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ, మీకు నా వీడియో కనుక నచ్చితే ఇలా మీరు ఒక్కసారి లైక్ ఇస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకేనా, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.